హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం నుంచి మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యము చాలా మందికి చాలా రకాలుగా అర్థమవుతుంటుంది. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని ప్రభు నా ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చేస్తారు. ఎస్, మన అవసరాన్ని తీరుస్తాడు ప్రభు. కానీ ఇక్కడ ప్రభు ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకో. మన ప్రతి అవసరము తీర్చబడాలి అంటే మొదట ఎవరైతే ఆ వ్యక్తి తీర్చబడాలి అని అనుకుంటున్నాడో వాడు క్రీస్తు యేసునందు ఉంటున్నారా? ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు క్రీస్తు యేసునందు మీ యొక్క కుటుంబాన్ని కట్టుకోగలిగితే, మీరు మీ కుటుంబం క్రీస్తు యేసునందు ఉండగలిగితే మీ ప్రతి అవసరం కూడా ప్రభు తీరుస్తుంది. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాక్యమే, ఎంత బలమైన వాక్యం. వాక్యానుసారముగా మీరు నిద్రలు మేలుకొని మొదలుకొని మీ పనులు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ప్రతి విషయంలో మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకుంటూ క్రీస్తునందు మీరు ఉండగలిగితే మీ ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి అవసరం కూడా ప్రభు కోరికలు తీర్చడం, మన కోరికలు హద్దులు ఉండవు, కానీ మన ప్రతి అవసరం కూడా ప్రభు తీరుస్తాడా? ఈరోజు ఈ వాక్యం నా మరి సహోదరుడా, సహోదరి, క్రీస్తు యేసునందు ఉండగలుగుతున్నారా? క్రీస్తులో మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నారా? నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తులో నడుస్తున్నాను అన్న సాక్ష్యము మీరు చెప్పగలరా? ఉద్యోగం వచ్చిందనో, ఫస్ట్ క్లాస్ వచ్చిందనో, ఇల్లు కట్టుకున్నామనో, అప్పు తీరిందని చెప్పే సాక్ష్యాల కన్నా నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగాను, నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలిగాను అన్న సాక్ష్యము ఎంతమంది చెప్పగలరు మీలో? నేను క్రీస్తులో ఉండడానికి, నేను క్రీస్తులో నా మనస్సాక్ష్యం పవిత్రంగా కాపాడుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. దేవుని యొక్క కృప వల్ల ఈరోజు నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగానని సాక్ష్యం మీరు చెప్పగలిగితే, నా సహోదరుడా, సహోదరి, మీ ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అటు రీతిగా మన విశ్వాసం కట్టుకుందాం. ప్రతి ఒక్క అవసరం కూడా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే ఒక గురి, క్రీస్తు యేసునందు ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చివేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించడం కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.